ద ఎవర్ గ్రీన్ కమ్స్ దీస్ 3 థియరీస్. ఇవి జిఎస్ లో కూడా చదువుతాం సార్. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ గివెన్ బై ఆల్ఫ్రెడ్ వెగ్నర్. మొన్న జిఎస్ పిల్లలకు ఒక ఫిలాసఫికల్ కంక్లూజన్ ఇచ్చిన, గుర్తుందా కంక్లూజన్ ఏందో చెప్పండి? ఐఎమ్ జోగ్రఫీ ఫ్యాకల్టీ హూ బిలీవ్స్ ఫిలాసఫీ. I am geography faculty who believes philosophy because I want to play with the psychology of examiner. నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేసే పని లేదు, మీరు నన్ను ఇంప్రెస్ చేసే పని లేదు. మీరు ఇంప్రెస్ చేయాల్సింది ఎవరిని? ఎగ్జామినర్ ఇంప్రెస్ చేయడానికి నా దగ్గర కొన్ని ఫిలాసఫికల్ జోగ్రఫికల్ వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ వెగ్నర్ని పాపం క్రిటిసైజ్ చేస్తారు సార్. ఆడ థియరీ ప్యాంజియా అంట, మిజోజోయిక్ ఎరా అంట, ట్రయాసిక్ పీరియడ్ లో ఇటు తిరిగినాయంట, జురాసిక్ పీరియడ్ లో ఈ మూవ్ అయినాయి అంట, ఇండియన్ ప్లేట్ అక్కడ నుంచి విడిపోయిందంట, ఇటు వచ్చిందంట. ఇదంతా కాక్ అండ్ బుల్ స్టోరీ ఉన్నట్టే ఉంటుంది సార్. ఫోర్సెస్ చెప్పరా అయ్యా అంటే ఆల్ఫ్రెడ్ వెగ్నర్ గ్రావిటేషనల్ ఫోర్స్, బయాన్సీ ఫోర్స్, టైడల్ ఫోర్స్, పోల్ ఫ్లీయింగ్ ఫోర్స్. ఎవరికి అర్థం కాని ఫోర్సులు చెప్పిండు. అరే పోల్ ఫ్లీయింగ్ ఫోర్స్ ఏంద్రా అంటే పోల్ టు పోల్ మూవ్ అవుతుంది అంటే, ఎందుకు మూవ్ అవుతుంది అంటే నాకు తెలియదు అన్నాడు. క్రిటిసైజ్ ఫోర్సెస్ మీద చేసిండు. ఎవిడెన్సెస్ కొంచెం న్యాచురల్ గా అనిపిస్తాయి. ఇక్కడ ఆఫ్రికాలో దొరికిన ఫాసిల్ సౌత్ అమెరికాలో దొరుకుతుంది, అంటార్టికాలో దొరికిన ఫాసిల్ ఇండియాలో కూడా ఉంది. కానీ ఎవిడెన్సెస్ ఉన్నంత మాత్రాన థియరీ రీకన్స్ట్రక్షన్ సరిగ్గా జరగలేదు అనుకోండి, ఎవిడెన్సెస్ ఉండేం లాభం?